బాలీవుడ్ స్టార్ డైరెక్టర్ హరీష్ శంకర్ మాస్ మహారాజా రవితేజ చేస్తున్న లేటెస్ట్ మూవీ మిస్టర్ బచ్చన్. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మిస్తున్న ఈ సినిమాలో రవితేజ సరసన భాగ్యశ్రీ పోర్సే హీరోయిన్ గా నటిస్తున్నారు. బాలీవుడ్ సూపర్ హిట్ మూవీ రైట్ కి రిమోక్ గా వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైంది. అనూహ్యంగా సెట్ అయిన ఈ సినిమా ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచింది. దీంతో ఈ సినిమా గురించి వినిపిస్తున్న చిన్న న్యూస్ అయినా క్షణాల్లో వైరల్ గా మారుతోంది. తాజాగా మిస్టర్ బచ్చన్ సినిమా గురించి మరో క్రేజీ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈ సినిమా తాజాగా షెడ్యూల్ కోసం టీం కర్తయ్యకుడికి బయలుదేరింది. అక్కడి సినిమాకు సంబంధించిన కీలక సన్నివేశాలను షూట్ చేయబోతున్నారు యూనిట్. అయితే దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాల వేదికగా ఫ్యాన్స్ తో పంచుకున్నారు చిత్ర యూనిట్. ఇక ప్రస్తుతం ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక మిస్టర్ బచ్చన్ సినిమా విషయానికి వస్తే పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్స్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్ సంగీతం అందిస్తుండగా అయానాంక బోస్ కెమెరా బాధ్యతలు చేపట్టారు. ఇక మిస్టర్ బచ్చన్ కథ విషయానికి వస్తే ఈ సినిమా ఐటీ రైట్స్ చుట్టూ తిరుగుతుంది. ఐటీ రైట్స్ లో భాగంగా ఒక బిగ్ షాట్ ఇంటికి వెళ్ళిన హీరో అక్కడ ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కొన్నాడు, వాటిని అధిగమించి తన డ్యూటీ ఎలా పూర్తి చేశాడు అనే ఈ కథతో మిస్టర్ బచ్చన్ సినిమా రానుంది. మరో బాలీవుడ్ సూపర్ హిట్ గా నిలిచిన ఈ సినిమాకు తెలుగులో ఎలాంటి స్పందన వస్తుందో చూడాలి. బలగం సినిమాతో అనూహ్య విజయాన్ని అందుకున్నాడు జబర్దస్త్ వేణు. ఈ సినిమాతో ఇండస్ట్రీ మొత్తానికి ఒక్కసారిగా తన వైపు తిప్పుకున్నాడు. దాంతో జబర్దస్త్ వేణు కాస్త బలగం వేణుగా మారిపోయాడు. వేణు తన తరువాతి సినిమా కోసం నేచురల్ స్టార్ నానిని సెలెక్ట్ చేసుకున్నాడంట. అయితే ఈ కాంబోలోని టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దిల్ రాజు సెట్ చేశారంట. ఇప్పటికీ ఈ ప్రాజెక్ట్ కు సంబంధించిన కథ చర్చలు పూర్తవగా ఫైనల్ నెరేషన్స్ కూడా కంప్లీట్ అయినట్లు సమాచారం. వేణు తన కెరీర్ ఫస్ట్ ఫిలిమ్స్ తోనే సినిమా ఇండస్ట్రీతో పాటు ఇండియా వైడ్ గా ఉన్న తెలుగు వారందరినీ తన వైపు తిప్పుకున్నాడని. అలాంటి బలగం వేణు ప్రేక్షకులకు తన సహజ నటనతో దగ్గరైన నానితో ఎలాంటి కథతో వస్తున్నాడనేది $1 మిలియన్ ప్రశ్న. అయితే ఇప్పుడు న్యాచురల్ కాంబో నుంచి ఆసక్తికర లీక్ బయటికి వచ్చింది. అదేంటంటే ఈ సినిమా తెలంగాణ పల్లెటూరులో జరిగే ఓ పీరియాడికల్ లవ్ స్టోరీ అని సినీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. నాని కెరీర్లో ఇదివరకే శ్యామ్ సింగరాయ్తో పీరియాడిక్ కాన్సెప్ట్ టచ్ చేశాడు. ఇప్పుడు మళ్ళీ నానితో కొత్తగా తెలంగాణ లవ్ స్టోరీతో బలగం వేణు తనదైన పాత కాలానికి ప్రేమ హత్తుకును సామ్రాజ్యానికి తీసుకెళ్తున్నాడు. ప్రస్తుతం ఈ కాంబోపై ఇండస్ట్రీలో మంచి టాక్ ఉంది. త్వరలో ఈ సినిమా నుంచి అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉంది. ఇటీవలే నాని హాయ్ నాన్న సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఫాదర్ అండ్ డాటర్ ఎమోషనల్ కాన్సెప్ట్ తో వచ్చిన ఈ సినిమా డీసెంట్ హిట్ గా నిలిచింది. ప్రస్తుతం వివేక్ ఆత్రేయ డైరెక్షన్ లో సరిపోదా శనివారం మూవీలో నటిస్తున్నాడు. తమిళ హీరో విశాల్ కు తెలుగులో కూడా మంచి మార్కెట్ ఉంది. ఆయన సినిమాలను తెలుగు ప్రేక్షకులను కూడా ఇష్టపడతారు. కారణం ఆయన తెలుగు నటుడే కావడం కాకపోతే తమిళ ఇండస్ట్రీలో సెటిల్ అయ్యారు. అందుకే విశాల్ సినిమా కోసం తెలుగు ఆడియన్స్ కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఆయన హీరోగా వస్తున్న లేటెస్ట్ మూవీ రత్నం. మాస్ అండ్ యాక్షన్ చిత్రాల దర్శకుడు హరి ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. అవుట్ అండ్ అవుట్ మాస్ కంటెంట్ వస్తున్న ఈ మూవీ నుండి ఇప్పటికే విడుదలైన టీజర్ ఆడియన్స్ ను విపరీతంగా ఆకట్టుకుంది. దీంతో ఈ సినిమా రిలీజ్ కోసం ప్రేక్షకులు ఎదురు చూస్తున్నారు. అయితే తాజాగా సినిమా రిలీజ్ పై క్లారిటీ ఇచ్చారు మేకర్స్. రత్నం సినిమా ఏప్రిల్ 26న థియేటర్స్ లోకి రానున్నట్లు అధికారిక ప్రకటన చేశారు. దీంతో విశాల్ ఫ్యాన్స్ ఫుల్ ఖుషి అవుతున్నారు. సమ్మర్ లో విశాల్ మాస్ సంభవం చూడబోతున్నారు అంటూ కామెంట్ చేస్తున్నారు. ఇక ఇప్పటికీ షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్స్ పనులు కూడా త్వరలోనే మొదలు కానున్నాయి. వాటిలో భాగంగా ముందుగా రత్నం టీజర్ రిలీజ్ చేసి ఆ తర్వాత వరుసగా సాంగ్స్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ క్రియేట్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారు మేకర్స్. ఇక విశాల్ నుండి వచ్చిన గత చిత్ర మార్క్ ఆంటోనీ బాక్స్ ఆఫీస్ దగ్గర నుంచి విజయం సాధించింది. దీంతో రత్నం సినిమాపై అంచనాలు క్రియేట్ అవుతున్నాయి. అలాగే సినిమా కూడా ఉంటుంది. అయితే ఖచ్చితంగా విశాల్ కెరీర్లో మరో బ్లాక్ బస్టర్ కన్ఫర్మ్ అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు ఫ్యాన్స్. మరి నిజంగా ఈ సినిమా విశాల్కు మరో హిట్ అందిస్తుందా అనేది తెలియాలంటే మరో 2 నెలలు ఆగాల్సిందే. ప్రశాంత్ వర్మ ఇప్పుడిది పేరు కాదు, ఒక బ్రాండ్.
తీసింది 4 సినిమాలు మాత్రమే, కానీ ఇండస్ట్రీలో తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపుని తెచ్చుకున్నాడు ఈ దర్శకుడు. ఇటీవల ఈ దర్శకుడి నుండి వచ్చిన మూవీ హనుమాన్. సూపర్ హీరో కాన్సెప్ట్తో హనుమంతుని బ్యాక్డ్రాప్లో వచ్చిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా వసూళ్ల వర్షం కురిపిస్తోంది. విడుదలైన 13 రోజుల్లోనే ఏకంగా 230 కోట్లకు పైగా వసూలు రాబట్టి సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ఇప్పటికే సూపర్ కలెక్షన్స్ రాబడుతూ దూసుకుపోతోంది. దీంతో ప్రశాంత్ వర్మ నుండి వస్తున్న నెక్స్ట్ సినిమాపై అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి. అంతేకాదు, హనుమాన్ తర్వాత ప్రశాంత్ ఎలాంటి సినిమాలు చేస్తున్నాడు, మళ్ళీ సూపర్ హీరో కాన్సెప్ట్తోనే వస్తున్నాడా అలా అయితే ఈసారి వస్తున్న సూపర్ హీరో ఎవరు, ఆ సినిమాలో హీరోగా ఎవరు చేస్తున్నారు అంటూ తెగ సర్చింగ్ చేస్తున్నారు నెటిజన్స్. ఇక ప్రస్తుతం ఉన్న సమాచారం మేరకు ప్రశాంత్ వర్మ తరువాత సినిమాను కూడా సూపర్ హీరో కాన్సెప్ట్స్తోనే తీయబోతున్నారంట. ఆల్రెడీ ఈ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన చాలా రోజుల క్రితమే వచ్చింది. ఇంట్రో వీడియో కూడా రిలీజ్ అయింది. ఆ సినిమానే అధిరా. ఈ సినిమాతో ప్రముఖ నిర్మాత డివివి దానయ్య కొడుకు కళ్యాణ్ దాసరి హీరోగా పరిచయం అవుతున్నారు. అధిరా సినిమా కోసం సూపర్ హీరో పవర్ గా తీసుకున్నారు. అయితే ప్రశాంత్ వర్మ తనకు లైటింగ్ పవర్ తో ఆ సూపర్ హీరో ఏం చేశాడు అనేది అధిరా కథ. ఈ సినిమాకు సంబంధించిన ఇప్పటికే షూటింగ్ మొదలైందని ప్రశాంత్ చెప్పారు. ఇక అధిరాకి సంబంధించిన ఇంట్రో వీడియో చేశాక ఈ సినిమా కూడా హనుమాన్ రేంజ్ లో ఆడియన్స్ ను మెస్మరైజ్ చేయటం ఖాయమని కనిపిస్తోంది. ఈ సినిమా 2024 ఇయర్ ఎండింగ్ లో వచ్చే అవకాశం ఉంది. మరి మామూలు బడ్జెట్ తోనే హనుమాన్ లాంటి గొప్ప సినిమా తీసిన ప్రశాంత్ ఇప్పుడు ఏ రేంజ్ సినిమా తీస్తాడో అని ఆడియన్స్ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు. నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే వీరసింహారెడ్డి, భగవంత్ కేసరి సినిమాలతో వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకున్న బాలయ్య తన తరువాత సినిమా పవర్ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ NBK 109 అనే వర్కింగ్ టైటిల్తో వస్తున్నారు. వాల్తేరు వీరయ్యతో బిగ్గెస్ట్ హిట్ అందుకున్న బాబీ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు. ఇటీవల ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ కూడా మొదలైంది. మొదటిసారి బాబీ బాలయ్య ఊరమాస్ కాంబోలో సినిమా రాబోతుండటంతో NBK 109 పై ప్రేక్షకుల్లో భారీగా అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీలో యానిమల్లో మెప్పించిన బాబీ డియోల్ ఇందులో విలన్ గా నటిస్తున్నాడు. ఇటీవలే తాను ఈ మూవీ షూటింగ్ లో జాయిన్ అయ్యాడు. బాలకృష్ణ, బాబీ డియోల్ మధ్య వచ్చే యాక్షన్స్ తో పోటాపోటీగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. ప్రస్తుతం ఎలాంటి ప్రచారం లేకుండా సైలెంట్ గా షూటింగ్ ని పనిచేస్తున్న మేకర్స్ రిలీజ్ డేట్ విషయంలోనూ ఇప్పటికే ఓ నిర్ణయానికి వచ్చారంట. ఈ సినిమా మొదలు పెట్టే ముందు దాసరికి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. కానీ ఈ సినిమా మే లేదా జూన్లలో రిలీజ్ చేయాలని మేకర్స్ భావిస్తున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ సినిమా షూటింగ్ వీలైనంత త్వరగా పూర్తి చేసి జూన్లో రిలీజ్ చేసేందుకు షూటింగ్ శరవేగంగా జరిగేలా ప్లాన్ చేశారంట మేకర్స్. ఇక దసరా అంటే సినిమాల పండగ. అదేంటంటే బాలయ్య సినిమా రాకపోవడం ఏంటని అనుకుంటున్నారా? అందుకు కారణం లేకపోలేదు. ప్రస్తుతం స్టార్ హీరోల సినిమా రిలీజ్ డేట్స్ విషయంలో మేకర్స్ క్లారిటీగా లేరు. కొరటాల ఎన్టీఆర్ దేవర మూవీ ఏప్రిల్ 5న రిలీజ్ ప్రకటించారు. కానీ ప్రస్తుతం సినిమా వాయిదా పడే అవకాశం ఉంది. అలాగే ప్రభాస్ కల్కి మే 9న వస్తుందని మేకర్స్ తెలిపారు. ఆగస్టు 15న పుష్ప 2 గేమ్ చేంజర్ మూవీ వస్తున్నప్పటికీ పోస్ట్ పోన్ అవుతున్నాయంటూ సినీ వర్గాల్లో చర్చ నడుస్తోంది. అందువల్ల జూన్ మంత్ వరకు టాలీవుడ్లో ఏ సినిమా ఎప్పుడు వస్తుందో అర్థం కాని పరిస్థితి ప్రస్తుత ఇండస్ట్రీలో నెలకొన్నది. అయితే ఏప్రిల్లో ఏపీ ఎలక్షన్స్ పూర్తయ్యాక వెండి తెరపై పడే పెద్ద సినిమా బాలయ్యదే అంటూ టాక్ వినిపిస్తోంది. మరి NBK 109 రిలీజ్ విషయంపై త్వరలో మేకర్స్ అధికారిక ప్రకటన అవకాశం కనిపిస్తోంది. NBK 109లో బాలయ్య సరసన యాంగ్ బ్యూటీ మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే హీరోయిన్ విషయంలో ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రావాల్సి ఉంది. ఈ మూవీని నిర్మాత నాగవంశీ, సితారా ఎంటర్టైన్మెంట్స్ అండ్ ఫార్చ్యూన్ త్రివిక్రమ్ 4 సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.